అక్కడ అరకు కల్చరల్ డ్యాన్స్ దింసా వేస్తున్నారు. దింసా డ్యాన్స్ అంటారు కల్చర్. అది దింసా డ్యాన్స్, అరకు ట్రైబల్ డ్యాన్స్. అసలు ఆ బీట్కి స్లో స్టెప్సే ఉంటాయి కానీ ఆ బీట్కి కరెక్ట్ స్టెప్స్ ఉంటాయి, అందుకు చూడడానికి బాగుంటుంది. అది మనం కూడా వేయాలనుకున్నాం కానీ పొద్దున్న ఎందుకులే రిస్క్ అని వేయలేదు. టిఫిన్లు టేస్ట్ చేసి కిందకి వెళ్దాం. ఇంకా చూడు ఏం తింటావు? ఎగ్ దోశ. సింగిల్ ఎగ్ నీకు? సింగిల్ ఎగ్ ఎన్ని వేస్తా అన్నీ వేయచ్చు, పర్లేదు, ఏం ఫీల్ అవ్వం. ఈలోపు ఒక ప్లేట్ పూరి ఇచ్చి భయ్య, ఎందుకంటే ఎగ్ దోశ అవడం టైం పడుతుంది కదా. తీసుకో ఇది ఫస్ట్ పూరితో స్టార్ట్ చేసి ఎక్కడ ఆగుతుందో తెలియదు, చూద్దాం. ఎలా ఉంది ఎగ్ దోశ? అయిపోయింది వ్యూ పాయింట్ ఎక్స్పీరియన్స్, వెళ్ళిపోతున్నాం కిందకి. గుర్తుంది కదా దారి? పిల్లలు దారి గుర్తుంది కదా, వచ్చేయండి. జై జవాన్ జై కిసాన్. అది ఎందుకు వచ్చే మధ్యలో? ఇదిగోండి పెద్ద పాండ్ ఉంది ఇక్కడ. పెద్ద పాండ్ అది.
ఇది కూడా పాండ్ వ్యూ అనమాట. ఇది కూడా ఇది పూల్ వ్యూ రా, పూల్ వ్యూ. పాండ్ వ్యూ. బైక్లో వెళ్ళిపోతున్నారు బురదలో. ఏ ఫ్లవర్? సన్ఫ్లవర్. సన్న పైన ఉంది, ఫ్లవర్స్ కింద ఉన్నాయి, అదే సన్ఫ్లవర్. చూడండి అస్సలు ఆ క్లౌడ్స్ మధ్యలోంచి నాకైతే కనిపించట్లేదు. సన్ రేస్ కింద పడుతుంటే బ్యూటిఫుల్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. కాకపోతే ఈ లైటింగ్లో నాకైతే ఏం కనిపించట్లేదు. చూడండి ఇవి బంతిపూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి. ఆ బంతిపూలు ఇవే, ఆ పాటలో చెప్పిన బంతిపూలు ఇవే, వేరేవి కాదు. అరకు బంతిపూలు అవి. ఇందాక చెప్పాను కదా, పైన సన్ను, కింద ఫ్లవర్, సన్ఫ్లవర్. ఇది సన్ఫ్లవర్ తోట. ఫోటోషూట్ తీయాలంటారా? బురదైపోద్దిరా. వాడికేమైంది, షూ ఉంది కదా. ఇలాగ పక్క నుంచి ముందుకెళ్ళరా బాబు, అటు సైడ్ ఉన్నాయి పూలు ఎక్కువ. స్ట్రైట్గా ఇలాగెళ్తే అక్కడ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జిప్ లైనా లేకపోతే ఏంటి, ఏం అడ్వెంచర్ చేయాలి, ఎక్కడ తిరగాలి ఇంకా అనుకోలేదు. వెళ్తున్నాం అలాగా. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రోడ్ ఎటు వెళ్తుంది అటు వెళ్దాం పద. చిన్న చిన్న షాపులు ఉన్నాయి కదా, ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తావా బొంగులు చికెన్ అవన్నీ? అలాగే చాపరా వెళ్దాం పద. ఫిష్ అవన్నీ ఉంటాయి అక్కడ. చాపరాయ్ పద, స్ట్రైట్ పద, ఒకటే రోడ్ కొట్టే. ప్రస్తుతానికి చాపరాయ్ వెళ్తున్నాం. చాపరాయ్ అంటే 100 సార్లు చూసుంటాం, కానీ ఎన్నిసార్లు చూసినా అరకు అంటే మరి చాపరాయ్ అంటే అరకు కొత్తతనం. ఏడు తింటావు బా అక్కడ? బొంగులో చికెన్ అండ్ ప్రాన్, క్రాబ్. క్రాబ్ కూడా ఉంటుంది ఏంటి? ఉండదు. క్రాబ్ తినలేమా? ఇక్కడ చూస్తున్నారు కదా రాయల్ దర్బార్ రెస్టారెంట్, చాలా ఫేమస్. కెమెరా నా వైపు ఉందిరా. వాయిస్ ఓవర్. ఇది జంక్షన్. ఇటు వెళ్తే ఈ లెఫ్ట్ వెళ్తే కాంప్లెక్స్. కాఫీ తాగుతారు ఎవరు? మన లేదు అరకు కాంప్లెక్స్. ఇలా కొంచెం ముందుకెళ్తే రైల్వే స్టేషన్ అవన్నీ వస్తాయి. సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ సీజన్ స్టార్ట్ అయ్యి ఉంటే మాత్రం జనాలు ఎక్కడ. బొంగులో చికెన్ షాప్లే, కానీ ఎవడు ఇంక ఓపెన్ చేయలేదు. ఇవన్నీ బొంగులో చికెన్ షాప్లే. బొంగులో చికెన్ అరకంటే బొంగులో చికెన్ అంటే అరకు అయిపోయింది. అసలు ఎవడు తగ్గట్లే. ఒక్కోడు కొట్టు పెట్టాడు, బొంగులో చికెన్ అమ్మేయడం, కొట్టు పెట్టాడు, బొంగులో బిర్యానీ అమ్మేయడం. వ్యాపారం అయిపోయింది ఇది. వైజాగ్ లో పెట్టాడు, విజయనగరంలో పెట్టాడు, బొంగులో అక్కడ పడితే అక్కడ పెట్టాడు. ఇటు వెళ్తే పద్మావతి గార్డెన్స్.
ఇగో ఇవన్నీ ఇక్కడ హనీ కల్టివేట్ చేస్తారు. హనీ హార్వెస్టింగ్. తేనె, ఫ్రెష్ తేనె. బాగుంది కదా రోడ్డు, నాకు కూడా నచ్చింది. ఇది అరకు రైల్వే గేట్. ట్రాక్ మీద ట్రైన్స్ వెళ్తాయి అనమాట, ఇంకేట్ వెళ్ళవు, ఓన్లీ ట్రైన్స్ వెళ్తాయి. ఇంకా ఈ ట్రాక్ కూడా ఇది కూడా హనీ కల్టివేట్ చేసేది. తేనెటీగలను పెంచి వాటిలోంచి హనీ దొంగతనం చేస్తారు. పాపం. సూపర్ ఉంది లొకేషన్, మామూలుగా లేదు. అదిరిపోయి కళ్ళు చెదిరిపోయి. గడ్డ వచ్చింది, గడ్డ మళ్ళీ. రోడ్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకో తేనెటీగల పరిశ్రమ, పొలాలు. ఇక్కడంతా ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, అండర్ కన్స్ట్రక్షన్. చాపరాయికి వచ్చాను. చాపరాయి అంటే ఇదే. ఇక్కడ చేపలు అన్నీ అమ్ముతుంటారు. ఇదిగా అల్లం, బెల్లం, బొంగులో చికెన్లు, బొంగులో బిర్యానీలు అన్నీ అమ్ముతారు. సీజన్ కాదు కానీ సీజన్ అయితే అసలు ఒక్కొక్క షాప్ దగ్గర అసలు ఖాళీ ఉండదు. పీకులు చూడు, ఫిష్ కూడా ఉంది. వచ్చాక తీసుకుంటాను. ఓకే అలాగే. ఓకే, ఇక్కడే ఆవిడ దగ్గరికి వెళ్ళి తినాలంట. బోని అంట. అంటే డబ్బులు ఇవ్వలేదు కానీ బోని మనుషులు. ఇవన్నీ అదే వ్యాపారం. బొంగులో చికెన్. టీ నాకొద్దు. ఇప్పుడేంటి రా ఎండతా? ఏ మనుషులు అంటే అసలు ఇండియాలో ఏ టైంలో అయినా టీ తాగాలి. టీ ఇంపార్టెంట్. దాంట్లో టీ ఏది? అల్లము, ఏవో బీన్స్, దుంపలు, వేరుశనగ, చీకులు, చేపలు, వేరుశనగ. ఇదేంటంటే ఇదేంటి తెలుసు కదా, మీ అందరికి తెలిసిందే, కొత్త చెప్పాల్సిన పనిలే. చాపరాయ. బాగుంది వ్యాపారం. ఇది వ్యాపారం, బిజినెస్. అటు సైడ్కి వెళ్ళాం అనుకోండి, అటు సైడ్కి అక్కడ కింద ఇలా జారుతారు. ఆ పైనుంచి వస్తాయి కొండల నుంచి వాటర్ వచ్చి ఇలాగ ఇక్కడ జారుతారు. ఇలా దాటుకుంటే వెళ్ళాలి. ఏర్లు, సెలయేర్లు అన్నీ దాటుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. వాటర్ ఇక్కడ చిన్న మినీ బ్రిడ్జ్ ఉంది. అక్కడ నుంచి ఇలా జారుతారనమాట. అదే ఆనందం, రాళ్ళ మీద జారడం. సీట్లు కట్టి సిరిగిపోతాయి, అర్థం కాదు వాళ్ళకి. కుర్రతనం. ఇది చాపరాయ్ పైన రోడ్డు వ్యూ. అది క్లైమేట్ అయితే బాగుంది ఈరోజు. చీకులు, చేప, ఫ్రెష్ అదేనమ్మా ఈరోజేనా? ఇంకేమైనా లివర్ అవి లేవా? లివర్ ఒకటి, కందనకాయ ఒకటి పెట్టండి. చేప వచ్చింది. చేప అరకు చేప కాదు, కాకపోతే అరకులో చేశారు ఈ చేపలు. అమ్మో ఇప్పుడే తెచ్చి పెట్టారు. కాలుతుంది. బాగుంది కానీ పర్లే. కాలింది. వస్తుంది బొంగులో చికెన్.
అయిపోయిందా? ఓకే. చికెన్ వేడి వేడి బొంగులో చికెన్ అదిరిపోద్ది అనుకుంటున్నాను, ఏమో తెలియదు మరి. టేస్ట్ చూద్దాం. బాగుంది. మరేమి స్టాఫ్ కమ్ పిండి తీసి పెట్టి ఇది ట్రెడిషన్ తిండి. చాపరాయి అయిపోయింది. చాపరాయి మొత్తం అది వెనకాల వెళ్ళిపోతుంది. ఇప్పుడు బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం. కుర్రోళ్ళు జిప్ లైన్ ఎక్కుతారట, ఏదో కొత్తగా పెట్టారంట. అది చూసి ఇన్కేస్ బాగుంటే ఎక్కుతావా? జిప్ లైన్ ఎక్కి అటు ఇటు ఊగిసి ఉయ్యాళ్ళు వచ్చేయడమే. ఓకే, డైరెక్ట్ బొర్రా కేవ్స్ జిప్ లైన్ దగ్గర కలుసుకుందాం.